హాయ్ అండి, బెల్లం పరమాన్నం టేస్ట్గా చక్కగా కుదరాలంటే ఈ టిప్స్ పాటించండి. ఒక టీ గ్లాస్ బియ్యానికి 2 స్పూన్ల సగ్గుబియ్యం, 2 స్పూన్ల శనగపప్పు వేసుకొని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని దీనిలో 5 గ్లాసులు పాలు కానీ నీళ్లు కానీ, అచ్చగా పాలు వేసుకున్నా సరే 5 గ్లాసులు వేసుకోండి. ఏ గ్లాస్తో బియ్యం కొలిసారో ఆ గ్లాస్తో. ఈ పాలు పొంగిన తర్వాత ఈ కడిగి పెట్టుకున్న ఈ బియ్యము, ఈ శనగపప్పు ఇవన్నీ దీనిలో వేసుకొని మెత్తగా ఉడకనించండి. తర్వాత అదే గ్లాస్తో గ్లాసున్నర బెల్లం వేరొక బౌల్లోకి తీసుకొని ఒక టీ గ్లాస్ నీళ్లు పోసుకొని దీన్ని కూడా కొంచెం మరగనివ్వండి. ఇదా మరిగిన తర్వాత ఇది పట్టుకుంటే కొంచెం జిగురుగా ఉండాలి, అంతవరకు మరిగించేసి వడకట్టి పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు ఈ అన్నం, ఈ సగ్గుబియ్యం, శనగపప్పు వేసాం కదా, ఇదంతా పాలన్నీ అయిపోయే వరకు ఉడికించుకోండి. ఇలా మెత్తగా ఉడకాలి, పాలన్నీ పూర్తిగా అయిపోవాలి. పాలన్నీ పూర్తిగా అయిపోయేలోపు మనకి బెల్లం కొంచెం వేడి తగ్గుతుంది, బెల్లం పాకం. తర్వాత ఇలా బాగా దగ్గర పడ్డప్పుడు ఇప్పుడు బెల్లం పాకాన్ని వడపట్టుకు రెడీగా ఉంచుకుని ఈ బెల్లం పాకాన్ని ఈ అన్నంలో వేసి ఇలా బాగా కలిపేసుకో. పూర్తిగా కలిగిపోద్ది. ఇలా మనకి ఇంకా స్టవ్ మీద మనం ఎక్కువసేపు కూడా ఉంచక్కర్లేదు. ఇప్పుడు దీనిలో ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని ఇప్పుడు మళ్ళీ మరొకసారి కలుపుకొని నేతిలో వేయించిన జీడిపప్పు కలిపి దింపుకోండి. నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.